అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేవిఎస్ మీడియా. జగన్ గారు అరెస్ట్ అవుతారా? నేను ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేశాను దీని మీద వీడియో. జగన్ గారి యొక్క విధానాలు కానీ తెలుగుదేశం పార్టీ రాకముందు కూడా జగన్ గారి పరిపాలన చూసి కూడా ప్రభుత్వం మారితే ప్రభుత్వం ఇప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్యాయాన్ని బయటకు వస్తాయి. చాలా దారుణంగా ఉన్న పరిస్థితులు జరిగే విషయాల మీద కూడా సంఘటనలు ప్రభుత్వం చాలా ఇబ్బందులు పడుతుంది. ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడా? రేపు అరెస్ట్ అవుతాడు, ఎల్లుండి అరెస్ట్ అవుతాడు. నిజంగా అరెస్ట్ అవుతారా? నేను ఒక విషయం చెప్పాను, అరెస్ట్ అయితే ఖాయం. కానీ అది ఇప్పుడప్పుడే కాదు, దానికి టైం ఉంది. ఈ లోపల కొన్ని నెలలు పట్టచ్చు, రోజులు పట్టచ్చు, కొంతకాలం కూడా పట్టచ్చు. కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చి ఎలక్షన్ సంవత్సరం 2 సంవత్సరం ముందు అయితే అరెస్ట్ అవ్వడం, ఈ లోపలనే అరెస్ట్ అవుతారు. ఏ విధంగా? జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విధానంలో అనేక తప్పులు ఆరోపణలు ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇసుక, మద్యం, ఈ 2 కుంభకోణాలు చాలా భయంకరమైన కుంభకోణాలు, చాలా బలమైనటువంటి ఆధారాలతో దొరికిపోయినటువంటి సంఘటన. మద్యం దానికి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చి ఒక డిస్టిలరీలు సొంతంగా వేసుకుని వాటికి రేట్లు ఒక రేటు ఫిక్స్ చేసి ఆ డిస్టిలరీకి ఇచ్చే రేటు వేరు, ప్రభుత్వం కోట్ చేసే రేటు వేరు, ప్రజలకు అమ్మే రేటు వేరు. ఇంత వ్యత్యాసాలు క్రియేట్ చేసి వచ్చే లాభాలు పంచుకోవడానికి ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వకుండా ప్రభుత్వమే వాటిని నడిపి ఆ వచ్చే డబ్బు మళ్ళీ ఇక్కడ ఎలాగనుకుంటున్నారు? ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వారు ఆ డబ్బులు తీసుకెళ్ళడం, ప్రభుత్వ పెద్దలకి ఇవ్వడం, వారు మళ్ళీ తీసుకెళ్ళడం, ఎవరికి అందించాలి వాళ్ళకి అందించడం, ఎంత భారీ అవినీతి. మళ్ళీ మద్యంలో కూడా చీప్ క్వాలిటీ మద్యాన్ని తయారు చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుని కొన్ని వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ ఆధారాలతో కూటమి ప్రభుత్వం చాలా సున్నితంగా, చాలా చాప కింద నీరులా ఆధారాలు అంటే హడావుడిగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేలా లేకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమందిని అరెస్ట్ చేసేయాలనే ఉద్దేశంతో కాకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆధారాలతో సహా తీసుకుని స్టడీ చేసి లీగల్గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఆధారాన్ని దగ్గర పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని ఇరుకుని పెట్టే పరిస్థితులు కూడా తయారైంది. అదేవిధంగా ఇసుక పాలసీలో అనామక ప్రభుత్వం అంటే తమిళనాడు, కర్ణాటక అనుకుంటాను, వాళ్ళ అనునాయులు క్రియేట్ చేసుకున్నటువంటి ఎందుకు పనిచేయని ఒక కంపెనీ దాని మీద టెండర్ తీసుకుని ఇసుక పాలసీ ఇతర రాష్ట్రాలకు ఇసుకని సప్లై చేస్తూ ఇక్కడేమో లేదని చెప్తూ ఈ విధంగా జరిగినటువంటి సంఘటనల విషయంలో జగన్మోహన్ రెడ్డి అతను అనుయాయులు చేసినటువంటి విధానాల్లో ఇసుక అయితే తనకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు చాలామంది అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వంలో ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు, మినిస్టర్ స్థాయి వ్యక్తులు చాలామంది అటు కడప నుంచి కానీ, కృష్ణా, గుంటూరు కానీ, ఉభయ గోదావరిలో కానీ, విశాఖపట్నంలో కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వాళ్ళకి ఎవరైతే సిఫార్సు చేశారో వాళ్ళందరికీ సంఘటనలో అంటే ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ప్రజలందరికీ డబ్బులు పెంచిపెడుతున్నాను కదా, మరి కొంతకాలం ఒక 10 years 30 years అని అన్నప్పటికీ మినిమం 2-3 దఫాలు నేను ముఖ్యమంత్రి కింద ఉంటాను, ఈ లోపల ఈ చేసినవన్నీ మాఫీ అయిపోతాయి, ఎప్పుడు కూడా ఎవరి చేతుల్లో ఏమీ ఉండదు. మనం అనుకుంటాం నేను ఇలా ఎత్తులేసాను, ఈ సమయం నేను పై స్థాయిలో ఉన్నాను, నేను సాధించాను, నాదే పై చేయిలో ఉంది అనుకుంటాం. కానీ రేపు అన్న రోజున ఆ పై చేయి కిందకి రావచ్చు, కింద చేయి పైకి వెళ్ళవచ్చు. ఎప్పుడే అద్భుతాలు జరుగుతాయి, మనం ఊహించిన పరిణామాలు జరుగుతాయి. కాబట్టి అంత రాజకీయ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా అంత తక్కువగా ఆలోచించడం అనేది ఈ రోజున పరిస్థితులు చూసారా ఇరుకుని పడ్డవలసి వచ్చింది. ఒక ముఖ్యమంత్రి స్థాయిగా ఒక తారా స్థాయిలోకి వెళ్ళినటువంటి వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేయలేదని మళ్ళీ వాళ్ళు గ్లోబల్ ప్రచారం మళ్ళీ మొదలు పెడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు చేయలేదా? అతని మీద 5 సంవత్సరాలు మీరు ఉన్నారు, అతను చేసిన తప్పులు బయటకు తీసుకొచ్చి అతని మీద కేసు ఎట్లా పేలిపోయింది. సుప్రీంకోర్టు కూడా తిట్టింది ఆ కేసులో ఏం పసు ఉందని. కావాలని మీరు ఏదో ఒక 50 రోజులు జైల్లో పెట్టగలిగారు తప్ప, కానీ ఇప్పుడున్న ఆధారాలతో సహా బయటకు తీస్తున్నారు. ఇది మీరు రాజకీయంగా కావాలని ఇరికిస్తున్నారని చెప్పొచ్చు, కానీ మీ తప్పులన్నీ కంపల్సరీ బయటకు వస్తున్నాయి. ఇరుక్కునే పరిస్థితులు ఉన్నాయి.
ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం కూడా అన్యాయాలు చేస్తే, తప్పుగా పరిపాలిస్తే రేపు ప్రొద్దుట అన్న రోజున వాళ్ళు కూడా ఇరుక్కునే పరిస్థితులు ఉంటాయి. ఇది మాత్రం వాస్తవం.